రంగపట్నం అనే గ్రామంలో శంకరయ్య శాంతమ్మ దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు మహేష్, కోడలు కాంచన. శాంతమ్మ నోరు గడుసైనదే గాని మనసు వెన్న, వ్యాపారం చేయడంలో తిట్ట. ఇక కాంచన తెలివిగలది, శాంత స్వభావురాలు. అత్తగారిని ఎలా బుజ్జగించాలో బాగా తెలుసు. వీళ్ళది గోదావరి ఒడ్డున ఒక చేపల వ్యాపారం. అత్త కోడళ్ళిద్దరూ కలిసి రోజూ నది ఒడ్డున కూర్చొని చేపలమ్ముతూ ఉంటారు. అదే నదిలో మహేష్ చేపలు పట్టుకొచ్చి వీళ్ళిద్దరికీ ఇస్తూ ఉండేవాడు. ఇక శంకరయ్య వీళ్ళకి పనిలో సాయం చేస్తూ ఉంటాడు. అలా కుటుంబం మొత్తం చేపల వ్యాపారం చేస్తూ ఉండేది. అదే క్రమంలో ఓ రోజు, కాంచనా, తొందరగా వంట కానివ్వవే, అవతల వ్యాపారానికి ఆలస్యమవుతోంది. అయిపోయిందత్తయ్య గారు, ఇక అందరూ వస్తే భోజనం వడ్డించటమే. మరి మధ్యాహ్నానికి సర్ది కట్టావా? అది కూడా కట్టి పెట్టేశానత్తయ్యా. అయితే ఆగు, మహేష్ని మీ మావయ్యని పిలుస్తాను. ఈలోపు అందరికీ భోజనం వడ్డించేసేయ్. ఒరేయ్ మహేషా, ఏవయ్యా, ఎక్కడున్నారు? తొందరగా భోజనానికి రండి. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అలా నిదానంగా తింటానంటే కుదరదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తొందరగా తినండి. మరేం పర్వాలేదత్తయ్యా, కొంచెం నిదానంగానే తిననివ్వండి. లేదంటే ఈ తొందరకి సగమాకలితో లేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం తినడానికి టైం అటు ఇటు అయినా ఇప్పుడు తినేదాంతో సరిపెట్టుకోవచ్చు. ఇవాళ బయటేదో కొంచెం మబ్బు పట్టినట్టుందే. పట్టినట్టు ఉండటం కాదు నాన్న, మబ్బు పట్టింది. బహుశా ఇవాళ వర్షం పడొచ్చు. మరి వ్యాపారానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో. వర్షాకాలం అన్న తరువాత రోజూ ఏదో ఒక సమయంలో కురుస్తూనే ఉంటుంది మావయ్య. అలా అని పనులన్నీ మానుకొని కూర్చోలేం కదా. హా, చక్కని మాట చెప్పావు కాంచనా. నీ మావయ్యకి అన్నింటికి భయమే. సరే, ఇంక మాటలాపి తినండి. అందరూ భోంచేసి చేపల వ్యాపారం కోసం బయలుదేరుతారు. నది ఒడ్డుకు వెళ్లి వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఒరేయ్ మహేషా, ఇక నువ్వు నదిలోకెళ్ళి చేపలు పట్టుకురా. ఇదిగో ఏవయ్యా, నువ్వు కూడా ఆడెనకాల ఎల్లు. ఆడ తెచ్చే చేపల్ని ఇక్కడికి తీసుకురా. ఆ కాంచనా, నువ్వేమో. నాకు తెలిసెత్తయ్యా, అంత దూరం నుండి నడిచొచ్చాంగా, ముందు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇక మహేష్ నదిలోకెళ్ళి చేపలు పట్టుకొస్తాడు. అమ్మా, ఇవాళ మన అదృష్టం బాగుంది. గంగమ్మ తల్లి ఇవాళ గట్టిగానే కరుణించిందనుకో. తాజా బొత్త చేపలు, జల్లలు పడ్డాయి. గంగమ్మ తల్లి, నీకు దండాలు తల్లి. ఇట్లాంటి మంచి చేపలన్నీ ఇచ్చి మాకు జీవనాధారం గడిచేలా చేస్తున్నావు. ఇంతలో వాతావరణమంతా మబ్బు పట్టి నల్లని చీకటి కమ్మేసింది. అత్తయ్య, మబ్బు బాగా కమ్మేసింది. చిన్నగా తుంపర్లు కూడా మొదలయ్యాయి. ఒరేయ్ మహేషా, చేపలు పట్టుకొచ్చి ఇచ్చావు కాబట్టి నీ పని అయిపోయింది. వాన పెద్దదయ్యేలోపు నువ్వు నాన్నగారిని తీసుకుని ఇంటికి బయలుదేరు. ఈ వర్షంలో మీరు మాత్రం వ్యాపారం ఎలా చేస్తారమ్మా? అవునే శాంతం, మేం కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాంలే. అవసరమేముంది మావయ్య, నలుగురం కలిసి పనిచేసినా ఇద్దరం చేసినా అమ్మవలసింది ఇక్కడున్న చేపలే కదా. దీనికోసం ఎందుకు వర్షంలో తడుస్తూ నలుగురం పనిచేయటం? ఇవాళ్టికి మీరు ఆయన వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను అత్తయ్య ఈ చేపలు అమ్మేసొస్తాం. నాన్న, ఈ అత్త కోడళ్ళిద్దరూ ఎవ్వరి మాట వినరన్న సంగతి తెలిసిందేగా. పోనీ మనకేమో నదిలో చేపలు పట్టుకురావడం తప్ప వాటి నమ్మే మాటకారితనం లేదాయే. అప్పుడు మనం ఇక్కడ ఉండడం వృధానే. పదండి, ఇంటికెళ్దాం అని శంకరయ్య మహేష్ వెళ్ళిపోతారు. ఇక శాంతమ్మ కాంచన నది ఒడ్డున తాజా చేపలు పెట్టుకుని కూర్చున్నారు. ఈ వర్షంలో ఎవరొస్తారో ఏంటో. అయినా ఈ వాన ఇంత గట్టిగా పడుతుంటే జనం ఇళ్ళకి వెళ్ళిపోతారు గాని మన చేపలు కొనడానికి మన దగ్గరికి వస్తారంటావా? ఈ రోజుకి చేపలు వృధా అయిపోవాల్సిందేనేమో. పాపం మహేష్ గాడి కష్టం ఏటూ కాకుండా పోతుంది. అలా ఎందుకనుకుంటారత్తయ్యా? ఎవరి కష్టమూ వృధాగా పోదు, అంత మంచి జరుగుతుంది. అదిగో అటు చూడండి, సూరయ్య బాబాయ్ వస్తున్నాడు. ఏవమ్మా శాంతమ్మా, కాంచనమ్మా, ఇంకా మీ దుకాణం తీసే ఉందన్నమాట.
ఈ వర్షంలో చేపలు తీసుకెళ్దామని వచ్చాను గాని ఇంత వర్షానికి ఏ ఒక్క దుకాణం తీసుంటుందిలే నిరాశతో తిరిగి వెళ్ళిపోవాలేమో అనుకుంటూ వచ్చా. మొత్తానికి మీ చేపల దుకాణం మాత్రం తెరిచే ఉంది. ఇంతకీ చేపలు తాజాగా ఉన్నాయా? నిన్నటి నిల్వ చేపలా? యావయ్యా సూరయ్య, మరీ చిత్రం కాకపోతే గోదావరి నది పక్కన పెట్టుకుని నిల్వ చేపలు అమ్ముతామని నువ్వెట్టా అనుకుంటున్నావు? ఇప్పుడే మహేషు పట్టుకొచ్చాడు. కావాలంటే చూడు, ఇంకా తోకలాడిస్తున్నాయి. చేపలు బాగా తాజాగా ఉన్నాయి బాబాయ్ గారు. మీకేం కావాలో చెప్పండి. ఆ బొచ్చ చేపలు కేజీ ఎంతమ్మా? కేజీ 250 రూపాయలు. వామ్మో, వర్షం పడుతుంది కదా అని ఇంత రేటా? ఒక 150 రూపాయలకి ఇవ్వరాదు? 250 రూపాయలకు ఒక్క రూపాయి కూడా తగ్గదు. కొంటే కొను, లేకపోతే పో. ఎందుకు శాంతమ్మా అంత కోపం? ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అత్తయ్యా, మీరాగండి. ఈ వర్షంలో ఆయన ప్రాణాలు పణంగా పెట్టి నదిలోకెళ్ళి ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. మీరు మరీ 150 రూపాయలకు అడగటం న్యాయం కాదు బాబాయ్ గారు. మీ మాట కాదు, నా మాట కాదు. ఎవరి కష్టమో వృధా పోకూడదు కాబట్టి ఒక 220 రూపాయలకి తీసుకోండి. ఏంటే కాంచనా, ఆయన్ని బతిమాలతావేంటి? మనం ఈ వ్యాపారం ఎప్పటి నుండి చేస్తున్నామో ఆయనకి తెలీదా? ఏదో వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు తక్కువ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాం. అది ఆయనకు అర్థమవ్వాలిగా. ఒక్క నిమిషం ఆగండి అత్తయ్యా. ఇదిగో సూరయ్ బాబాయ్, కేజీ 220 రూపాయలు తీసుకోండి. ఇంకా వాటితో పాటు 2 చిన్న చేపలు వేస్తాను. ఇంకా మీ అబ్బాయికి చేప తలకాయలంటే బాగా ఇష్టం కదా, వాటిని కూడా ఉచితంగా ఇచ్చేస్తానులే. తీసుకెళ్ళండి. బయట ఇంత వర్షం పడుతుంటే ఇంటికెళ్ళి వేడి వేడి చేపల పులుసు పెట్టించుకొని అలా చిన్న చిన్న చేపలు ఫ్రై చేయించుకొని తింటే ఎంత డబ్బు ఖర్చు పెడితే మాత్రం ఆ ఆనందం దొరుకుతుందా చెప్పండి. ఆ నిజమేనమ్మా కాంచన, నువ్వు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. సరే, నువ్వన్న రేటుకే ఖాయం చేసుకో. ఓ 3 కేజీలు ఇచ్చేసాయి. అలాగే బాబాయ్ గారు. ఇదిగో తీసుకోండి. మీ అబ్బాయికి కావలసిన తలకాయలు కూడా వేశాను. పిన్ని గారిని పులుసు బాగా పెట్టమనండి. మంచిదమ్మా కాంచన, వస్తాను మరి. సూరయ్య చేపలు తీసుకుని వెళ్ళిపోతాడు. సరిపోయింది పో. మొత్తానికి వాడి ముందు నా రేటు మాత్రం తగ్గించావు. అది కాదు కాంచనా, సూరయ్య కొడుక్కి చేపలు తలకాయల పులుసు ఇష్టమని నీకెట్టా తెలిసే? పోయినసారి లక్ష్మీ పిన్ని ఇక్కడికి వచ్చినప్పుడు సపరేట్గా చేప తలకాయలు కావాలని చెప్పి నా కొడుక్కి చాలా ఇష్టమని చెప్పిందత్తయ్యా. వ్యాపారంలో కస్టమర్ల ఇష్టాలు గుర్తుపెట్టుకుంటే కదా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు. పైగా ఈ వర్షానికి ఎలాగో రోజులాగా వ్యాపారం జరగదు. అందుకని 1 రూపాయి అటు ఇటుగా ఇచ్చేయాలి కదా, అందుకే అలా చేశాను. నువ్వెంతైనా తెలివైన దానివే. నేను నా అనుభవంతో ఎలా వ్యాపారం చేయాలో తెలుసుకుంటే నువ్వు మనుషుల మనసు గెలవటం తెలుసుకున్నావు. నాకేమో కొంచెం నోటి దుడుస్తనం ఎక్కువగా, నీకేమో శాంత స్వభావం ఎక్కువ. నన్ను చూసి అందరూ భయపడినా నిన్ను చూసి మాత్రం వెనక్కెళ్లరు. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి కాంచన. పొగిడింది చాలే అత్తయ్యా. మీ అనుభవం అంతుండదు నా వయసు. మీ ముందు నేనెంతటి దాన్ని చెప్పండి. సర్లే, ఇంకా కొన్ని చేపలు మిగిలే ఉన్నాయిగా. ఇంకెవరైనా వస్తారా? ఇంటికి తిరిగెళ్ళిపోవాలా? అర్థం కావట్లేదు. అవునత్తయ్యా, నదిలో వర్షం నీళ్లు కూడా నిండిపోయాయి. ఎక్కువసేపు ఇక్కడుండటం మంచిది కాదనిపిస్తుంది. ఎవరైనా వస్తారేమో, ఇంకో 10 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం మనం. ఇంతలో అక్కడికి కొమరయ్య అనే వ్యక్తి వచ్చాడు. అమ్మా, చేపలున్నాయా అయిపోయాయా? లేదండి, ఉన్నాయి. మీకే చేపలు కావాలి? ఆ చేపలు ఈ చేపలు అని లేదమ్మా. ఏ చేపలున్నా ఎన్ని కిలోలున్నా మొత్తం ఇచ్చేయండి. నిజంగా అడుగుతున్నావా, తమాషాకు అడుగుతున్నావా? అయినా అన్ని చేపలు నువ్వేం చేసుకుంటావు? మీతో పారాచకాలు ఆడడానికి నాకేం అవసరమమ్మా? ఆ అయ్యగారింటికి చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళేదో ఊరెళ్తూ వానదాడి ఎక్కువ కావడంతో మా అయ్యగారింటి దగ్గర బస చేసి రేపు వాన దగ్గరికి వెళ్ళిపోదామని మా అయ్యగారింటి దగ్గర ఆగారు. ఇక ఆయనేమో వీళ్ళందరికీ చేపల పులుసు భోజనం పెడదామని చెప్పి ఎన్ని చేపలు దొరికితే అన్ని పట్టుకురమ్మని ఈ వానలో నన్ను పంపించారు.
చేపలు లేకుండా ఇంటికొస్తే తోలు తీస్తానన్నారు. నా అదృష్టానికి సమయానికి మీరు దొరికినారు. ఇంతకీ ఎంత రేటు కావాలి? ప్రస్తుతానికి వాన పడుతుంది కాబట్టి 300 రూపాయలు అమ్మే చేపలు 270కి ఇస్తున్నాం. ఈ ధర నీకు సరే అంటే తీసుకెళ్ళు. రేటు గురించి మీరేం పట్టించుకోకండమ్మా. మా అయ్యగారు ఎంత రేటున్నా తీసుకురమ్మన్నారు. ఉన్న చేపలన్నీ గంపలో వేసి టిచ్చేయండి. మొత్తం కలిపి ఎంత రేటో అంత తీసుకోండి. ఇదిగో చేపలు మొత్తం వేసేశాను. మొత్తం కలిపి 1500 అయ్యాయి. కొమరయ్య 1500 ఇచ్చి మొత్తం చేపలు తీసుకుని వెళ్ళిపోయాడు. శాంతమ్మ ఆశ్చర్యపోతూ, అదేంటే కాంచన, హాడికొక 20 రూపాయలు ఎక్కువ చెప్పావు. హాడు నువ్వు అడిగినంత ఇచ్చేసి వెళ్ళాడు. వ్యాపారం అంటే అదే కదత్తయ్యా. ఇందాక సూరయ్య బాబాయ్ దగ్గర ఒక 30 రూపాయలు తగ్గించాను. ఎందుకంటే సూరయ్య బాబాయ్ పిసినారి, అంతకు మించి రేటు పెట్టాడు. ఇప్పుడు ఇతనేమో జమీందారింటి నుండి వచ్చాడు. అందుకని ఇతనికి ఒక 20 రూపాయలు ఎక్కువ చెప్పాను. అక్కడ పోగొట్టుకున్నది ఇక్కడ తీసుకొచ్చానంతే. అది కూడా కేజీకి 20 రూపాయలు ఎక్కువ లాభంతో. నువ్వు మామూలు దానివి కాదే కాంచన. మొత్తానికి వ్యాపారంలో ఈ అత్తనే మించిపోయేలాగున్నావు. సరే అత్తయ్యా, ఇక చేపలైపోయాయిగా, ఇంటికెళ్దాం పదండి. కాంచన, శాంతమ్మ వర్షంలో ఆ రోజుకి వ్యాపారం ముగించుకొని వచ్చిన దానితో ఆనందంగా ఇంటికెళ్ళిపోయారు. ఈ కథలోని నీతేంటంటే, వ్యాపారంలో అనుభవం ఒక్కటే కాదు, తెలివి కూడా జతై ఉండాలి. అప్పుడే అనుకున్న దానికంటే ఎక్కువ లాభం పొందగలుగుతాం. రంగపట్నం అనే ఊళ్ళో శంకరయ్య, శాంతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకొక్కగానొక్క కొడుకు మహేష్, కోడలు కాంచన. శాంతమ్మ చాలా పద్ధతులు పాటించే మనిషి. కోడలు కాంచన మాత్రం ఏ పని చేసినా నూతనంగా చేయాలనుకుంటూ ఉండేది. ఇంట్లో వీళ్ళిద్దరూ అత్త కోడళ్ళు. ఒకరు ఒక పద్ధతి పాటిస్తే ఇంకొకరు ఇంకొక పద్ధతి పాటిస్తుంటారు. వీళ్ళిద్దరి ఆలోచనల మధ్య శంకరయ్య, మహేష్ నలిగిపోతుంటారు. ఇక ఈ కథ ఎలా మొదలవబోతుందో ఇప్పుడు చూద్దాం. ఓ రోజు శంకరయ్య, యారా మహేషు, ఇంకా కూర్చున్నవేంట్రా? ఆఫీస్కి బయలుదేరవా? లేదు నాన్న, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టాను. హా, అదేంట్రా? నువ్వు ఒక్కరోజు కూడా ఖాళీగా ఇంట్లో కూర్చోవడానికి ఒప్పుకోవుగా? మరి కొత్తగా ఈ సెలవు పెట్టడం ఏంటి? ఎక్కడ నాన్న, పొద్దుటి నుండి ఇంట్లో టిఫిన్ చేయలేదు, వంట చేయలేదు. మరి లంచ్ బాక్స్ ఎలా తీసుకెళ్ళగలుగుతాను? అందుకే ఆఫీస్కి సెలవు పెట్టేశాను. అవునరా, ఈరోజు నాకు కూడా ఒక కప్పు కాఫీ కూడా దొరకలేదు. ఇంతకీ ఇంట్లో ఇద్దరు ఆడాళ్ళుండి ఇంటిని పాటించుకోకుండా ఏం చేస్తున్నారంట? ఆగు, నేను అడుగుతానుండు. ఏవే శాంతం, అమ్మ కాంచన, ఇద్దరు ఎక్కడున్నారు? ఇట్టారండి. శంకరయ్య పిలవగానే శాంతమ్మ, కాంచన అక్కడికొచ్చారు. ఏంటి పొద్దు పొద్దునే ఇలా కేకలు పెడుతున్నారు? అది కాదే, ఇవాళ ఇంట్లో వంట ఏం చేయలేదంట. అందుకే అబ్బాయి ఆఫీస్కి సెలవు కూడా పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగింది? అమ్మ కాంచన, నువ్వు ఇవాళ వంట ఎందుకు చేయలేదు? ఆ విషయం నన్నెందుకు అడుగుతారు మావయ్య గారు? అదిగో అక్కడున్నారుగా, అత్తయ్య గారిని అడగండి. అసలు ఏం జరిగిందో ఎవరో చెప్పండి. శాంతం, నువ్వైనా చెప్పు. చెప్పడానికి ఏముంది? నేను పాతకాలపు పద్ధతులు పాటించే మనిషినని మీకు తెలుసుగా. కానీ మీ ఇంటి కోడలొచ్చిన తరువాత ప్రతిదీ నూతనంగా చెయ్యాలంటూ ప్రతి పనిలో అడ్డు తగులుతూనే ఉంది. సరే, కొత్తగా చేద్దాం కదా అని చెప్పి వంట చేయలేదంతే. మరి నువ్వు వంట చేయొచ్చు కదా కాంచన? ఎక్కడ మావయ్య, అత్తయ్య గారు నన్ను అసలు వంటగదిలోకి రానివ్వటం లేదు. వంటగదిలోకి రానివ్వకపోవటం ఏంటి శాంతం? మరేం చేయమంటారండి? కొన్నేళ్ల నుండి నేను మీకు వండి పెడుతూనే ఉన్నానుగా. కానీ ఈవిడ గారేమో అది కొత్తగా చేద్దామత్తయ్యా, ఇది కొత్తగా చేద్దామత్తయ్యా అంటూ ప్రతి పనిలో అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే దాన్ని వంటగదిలోకి రావద్దని చెప్పా. వంటగదిని కూడా కొత్తగా మారిస్తే తప్పేముందత్తయ్యా? అదిగో చూసారా, నేను చెప్తే నమ్మరు గాని ఇప్పుడు మీరే చూడండి. వంటగదిని కొత్తగా మారుస్తుందట. కొన్ని సంవత్సరాల నుండి నా వంటగది ఎలా ఉండాలో నేను అమర్చుకున్నాను. ఇప్పుడు ఈవిడ గారొచ్చి నా వంటగదిలో సామాన్లన్నీ అటు ఇటు మార్చేస్తుందట. అందులో తప్పేముందమ్మా, తను కూడా ఇంటి కోడలేగా. అందుకని ఏదో మార్పు చేద్దామనుకుంటుంది.
నువ్వు చూసి చూడనట్టు వదిలేయొచ్చు కదా. ఒరేయ్ మహేషు, చూడరా, అది నా వంటగది, నాకు నచ్చినట్టుగానే ఉండాలి. ఇక నువ్వు పెళ్ళాన్ని వెనకేసుకురావటం మానేసుకో. పోనీ కాంచన, నువ్వైనా అమ్మ చెప్పినట్టు వినొచ్చుగా. అసలు నేనేం తప్పు చేశానండి? నేనేమైనా అత్తయ్యను మారుస్తానన్నానా? వంటగదే కదా మారుస్తాను. ఇదే నాన్న వీళ్లతో వచ్చిన బాధ. అందుకే ఎవ్వరికీ చెప్పలేక నేనే ఆఫీస్కి సెలవు పెట్టుకోవాల్సి వచ్చింది. తరతరాలుగా యుగ యుగాలుగా హాత కోడళ్ళంటే పిల్లి ఎలుకల్లాగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మీ ఇద్దరి మధ్యలో దూరితే మా పళ్ళు రాలటం తప్ప ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు ఇంతకీ ఈ సమస్యకి పరిష్కారం ఏమైనా ఉందా? లేదు అంటే పస్తులేనా? ఏదేవైనా నా వంటగదిలో అది అడుగు పెట్టడానికి వీల్లేదంతే. మీరిన్ని మాటలన్న తరువాత నేను కూడా మీ వంటగదిలో అడుగు పెట్టను. ఇది కాంచన శపథం. సరిపోయింది నాన్న, ఇక మనకి రోజు పస్తులే. అలా ఎందుకు అనుకుంటారండి? నేను వంటగదిలో అడుగు పెట్టనన్నాను గాని వంట చేయనని చెప్పలేదుగా. వసై పిచ్చి కొడలా, వంటగదిలో అడుగెట్టకుండా వంట ఎలా చేస్తావే? అది చెప్పను, రేపు చేసి చూపిస్తాను. వీళ్లకు అలా రేపటికి వాయిదా పడింది గాని పదరా మహేష, మనం బయటికి వెళ్ళి భోంచేద్దాం. అని శంకరయ్య, మహేష్ బయట భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. శాంతమ్మ, కాంచన ఒకరి ముఖమొకరు చూసుకుని కాంచన ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఇంతకీ ఇది వంటగదిలో అడుగు పెట్టనని చెప్పి వంట చేస్తానంటుంది. ఇంతకీ ఎట్టా చేస్తుందబ్బా? తెలుసుకోవాలన్న ఆరాటం ఉంది గాని అదేలాగో అడిగినా చెప్పదు. రేపటి కోసం వేచి చూడాల్సిందే అనుకుని శాంతమ్మ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు, మీరందరూ భోజనానికి సిద్ధమైతే నేను వంట మొదలెడతాను. వంటగదిలో అడుగెట్టద్దని చెప్పానుగా, మళ్ళీ వంట మొదలెడతానంటావేంటి? నా వంటగదిలో నేను మాత్రమే వంట చెయ్యాలి, మీరు తినాలి, లేదంటే పస్తులుండాలి. అంతేగాని నా వంటగదిని మాత్రం నీకు ఇవ్వను. అబ్బా, చెప్పిన పాఠమే ఎన్నిసార్లు చెప్తారత్తయ్యా? విని విని బోర్ కొట్టేస్తుంది. నేను మీ వంటగదిలో అడుగు పెట్టనని చెప్పాను కదా, అందుకే నా కోసం ఒక కొత్త వంటగది ఏర్పాటు చేసుకున్నాను. ఏంటి కొత్త వంటగదా? అదెలా సాధ్యమే? అమ్మా కాంచన, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. మేం బతికుండగా ఏరు కాపురం మాత్రం పెట్టకండమ్మా. చచ్చా, అవేం మాటలు మావయ్య? ఇప్పుడే కాదు, ఎప్పటికీ వేరు కాపురమన్న ఆలోచన నా మనస్సులోకే రానివ్వను. మీరు దాని గురించి అస్సలు భయపడద్దు. ఈ ఇంట్లోనే నేను వంటగది ఏర్పాటు చేసుకున్నాను, వేరే ఇల్లు కాదు. కాని మనకున్న ఈ ఇంట్లో ఇంకో వంటగది ఎలా ఏర్పాటు చేసావు కాంచన? అందుకేనండి ఇంట్లో కాకుండా పెరటి బావిలో వంటగది ఏర్పాటు చేశాను. నాకు అర్థమైపోయింది. దీనికి పిచ్చి బాగా ముదిరింది. లేకపోతే బావిలో వంటగది ఏంటి? నీకు తెలుసు కదత్తయ్యా, మీ కోడలేదైనా నూతనంగా ఆలోచిస్తుందని. అందుకే బావిలో వంటగది ఏర్పాటు చేశాను. ఒకసారి అందరూ రండి, చూద్దురు. కాంచన మాటలకి అందరూ ఆశ్చర్యపోతారు. బావిలో వంటగదేంటా అని అందరూ కాంచన వెనక వెళ్ళగా, కాంచన ఏర్పాటు చేసిన బావిలో వంటగదిని చూసి శాంతమ్మ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుంది. ఏంటి అందరూ అంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? ఎలా ఉంది ఈ కొత్త కోడలి నూతనమైన వంటగది? అరే కాంచన, బావిలో దిగడానికి చక్కగా మెట్లు, చుట్టూ రక్షణ గోడ, పైన వెలుతురు రావడానికి గ్లాస్ రూఫ్, బాగానే మార్చేసావే. అంతేకాదు నాన్న, చూడు ఈ గది ఎంత చల్లగా ఉందో. ఓసై కాంచనా, ఇదేం పిచ్చి పనే? బావిలో వంటగది ఏర్పాటు చేయడం ఏంటి? చూడ్డానికి చాలా అందంగా ఉంది గాని ఎవరైనా చూస్తే నవ్విపోతారు. అలా ఎందుకనుకుంటారత్తయ్యా? ఎవరూ చెయ్యలేని పని మీ కోడలు చేసిందని ఊరంతా మెచ్చుకోవచ్చు కదా. నాలుగురి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. నాకైతే ఈ బావిలో వంటగది బాగా నచ్చిందనుకో. అవును కాంచన, నాకు కూడా ఈ వంటగది బాగా నచ్చింది. ఇప్పటికే 2 రోజుల నుండి పస్తులున్నాం. బాగా ఆకలిస్తుంది. ఇక తొందరగా వంట మొదలెట్టేస్తే మేం తిని పెడతాం. మీరందరూ 1 గంట సేపు నాకు టైం ఇవ్వండి. ఎలాంటి రుచికరమైన భోజనం వండి పెడతానో మీరే చూద్దురు. అప్పటి వరకు ఈ బావిలో వంటగదిలో మీరు రిలాక్స్ అవ్వండి అని కాంచన వంట చేయటం మొదలెట్టింది.
శాంతమ్మ మాత్రం ఇంకా ఆశ్చర్యంతో ఆ వంటగదిని చూస్తూ నిలబడిపోయింది. ఈలోపు కాంచన వంట పూర్తి చేసి, హా, ఇంకందరూ రావచ్చు, వంట పూర్తయిపోయింది, ఇక కడుపు నిండా తినండి. అత్తయ్యగారు, ఇక మీ అలక చాలించి ఈ కోడలి చేతి వంటని రుచి చూడండి. వచ్చి కూర్చొని భోంచేయండి. మీకిష్టమైన ఆవకాయ అన్నం, చల్లని రాగిజావ తయారు చేశాను. కాంచన అందరికీ భోజనం వడ్డిస్తుంది. ఆహా, భోజనం చాలా రుచిగా ఉందమ్మా. నిజమేనా అన్న, ఈ రుచి ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు గాని కాంచన, చాలా రుచిగా వంట చేస్తావు. శాంతమ్మ తినడానికి ఆలోచిస్తూ ఉంది. శాంతం, ఇక వీడవా నీ పంతం? పట్టింపులకు పోతే పస్తులే మిగులుతాయి. కాంచన మా కోసమే కాదు, నీకు నచ్చినవి కూడా వండి పెట్టింది. ఒక్కసారి తిని చూడవే. హా, సర్లేండి, నాకు కళ్ళున్నాయి, కనిపిస్తూనే ఉంది. ఇదిగో తింటున్నా. అని శాంతమ్మ కాంచన చేసిన వంటలు తింటూ, చెప్పడానికి ఈ అత్తగారి అహం అడ్డొస్తుంది గాని నిజానికి పొగడకుండా ఉండలేకపోతున్నాను. కాంచన, నువ్వింత బాగా వంట చేస్తావని తెలీదు నాకు. అయినా ఎలా తెలుస్తుందిలే. పాపం, ఏ రోజైనా నిన్ను వంటగదిలోకి రానిచ్చానా, వంట చేయనిచ్చానా? కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, చాలా బాగా వంట చేసావు. "హ్మ్, చాలా థ్యాంక్స్ అత్తయ్యా. అమ్మయ్యా, మొత్తానికి మా అత్తగారిని మెప్పించగలిగాను. నాకంతే చాలు." నన్ను నీ వంటతో మెప్పించడమే కాదు, ఈ బావిలో వంటగది ఏర్పాటు చేసి ఇందాకే మెప్పించేశావు. కాకపోతే కోడలు చేసిన మంచి పని పొగడాలంటే కొంచెం అత్తగారి పెత్తనం అడ్డొచ్చిందంతే. అసలు ఇంతకీ ఈ పాడుపడ్డ బావిని వంటగదిలా మార్చాలన్న ఆలోచన ఎలా వచ్చింది కాంచన? మీరే చెప్పారు కదత్తయ్యా, మీకు పాత పద్ధతులు నచ్చుతాయని. పూర్వకాలంలో చల్లదనం కోసం నీలమాళిగల్లో గుహల్లో ఉండేవాళ్లు కదా, అది గుర్తొచ్చింది. అందుకే ఈ వృధాగా ఉన్న బావిని వంటగదిగా మార్చుకున్నాను. ఇటు ఇందులో మీ పాత కలపు పద్ధతి ఉంది, నా కాలానికి తగినట్టు నూతనమైన ఆలోచన ఉంది. ఏదేవైనా నిన్ను వంటగదికి రానివ్వకుండా మంచి పని చేశాను, నాకిప్పుడు అర్థమవుతుంది. అందుకేగా ఈ బావిలో వంటగది అన్న ఆలోచన బయటకొచ్చింది. మొత్తానికి నా కోడలు పాడుబడ్డ బావిని బంగారు గనిలా మార్చేసింది. అయితే ఈ గెలుపు కూడా మీదే అంటారు. సరే, అలాగే కానివ్వండి. శాంతమ్మ కాంచన మాటలకు ఆనందంగా భోంచేశారు అందరూ. ఈ కథలోని నీతేంటంటే, పాతకలపు పద్ధతుల్ని పక్కకి పెట్టకూడదు, కానీ నూతనంగా ఆలోచించటం వల్ల కొత్తదనంతో పుట్టుకు వచ్చే అద్భుతాలు కూడా చూడగలుగుతాం. హాయ్ అండి, మీకు ఈ కోడలి బావిలో వంటగది నచ్చిందా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.